హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఫస్ట్ వీక్ ఆఫ్ 2025 అయిపోయింది. ఈ వీక్లో మెయిన్గా 6 ఇంపార్టెంట్ బిజినెస్ అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించిన న్యూస్ నేను కట్ చేశాను. లాస్ట్ దాకా చూస్తుండండి, ఎందుకంటే లాస్ట్లో నేను వరల్డ్లోనే ఫస్ట్ క్విక్ కామర్స్ ఒక ఐపీఓ వస్తుంది ఈ ఇయర్లో. అది మీకు దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ న్యూస్ ఏంటంటే, అయితే డిమార్ట్ ఒక పేరెంట్ కంపెనీ ఉందో వాళ్ళ Q3 రిజల్ట్స్లో 17.5% ఒక రెవెన్యూ జంప్ చూశారు. దానివల్ల స్టాక్ ఒక్క రోజు 10% న్యూస్. పాపా జాన్స్ యూఎస్ పిజ్జా జైంట్ అండ్ పాపా జాన్స్ 2017లో ఇండియాని ఎగ్జిట్ చేశారు. వాళ్ళు కంప్లీట్ బిజినెస్ క్లోజ్ చేశారు. కానీ 2025లో వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డెకేడ్లో నెక్స్ట్ 10 yearsలో వాళ్ళు ఓవర్ 650 అవుట్లెట్స్ ప్లాన్. థర్డ్ న్యూస్ ఎస్బీఐ గురించి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టాక్ ఆల్మోస్ట్ 1% పడింది. యాక్యురేట్గా చెప్పాలంటే 0.94% పడింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఎస్బీఐ కన్నా కోటక్ బ్యాంక్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. దానివల్ల స్టాక్ ఆల్మోస్ట్ 1%. ఫోర్త్ న్యూస్ రిలయన్స్ గురించి. రిలయన్స్ ఇండస్ట్రీస్ $3 billion ఒక అప్పు తీసుకుంది 11 డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి. వాళ్ళు ఈ అప్పు ఏదైతే తీసుకున్నారో దాన్ని వాళ్ళ టెలికామ్ సెక్టర్ ఏదైతే జియో ఉందో అండ్ వాళ్ళ రీటైల్ సెక్టర్ ఏదైతే రిలయన్స్ స్మార్ట్ ఉందో ఆ రెండింటిలో ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్. ఫిఫ్త్ న్యూస్ హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీ ఏదైతే ఉందో అది మినిమలిస్ట్ ఒక బ్యూటీ బ్రాండ్ తో డీల్ లో ఉంది. ఆ డీల్ ఇంకా జరగలేదు, కానీ ఒకవేళ డీల్ జరిగితే డీల్ ఒక వాల్యుయేషన్ ఆల్మోస్ట్ 3,000 crores ఉంటుంది. న్యూస్ దేనికోసం అయితే మీరు దాకా వెయిట్ చేస్తున్నారు. క్విక్ కామర్స్ జైంట్ అయిన జెప్టో వాళ్ళ ఐపీఓ వస్తుంది ఈ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ మధ్యలో. దానికోసం వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే సింగపూర్ లో ఉందో